ఇంజెక్షన్ వికటించి 24 మంది అస్వస్థతకు గురైన ఘటన అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు కొంతమంది. అయితే డాక్టర్లు ఇంజెక్షన్లను ఇచ్చిన కొద్దిసేపటికే వాంతులు వణుకుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని అత్యవసర చికిత్స కోసం అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్కి తరలించారు. కాగా బాధితులంతా నక్కపల్లి జానకయ్యపేట అలాగే వెదుళ్లపాలెం, తిమ్మాపురం, డిఎల్పురం, ఉమామాక తదితర గ్రామాలకు చెందినటువంటి వారిగా గుర్తించారు. రైట్, ఇంజెక్షన్ వికటించి 24 మందికి అస్వస్థతకు గురైనటువంటి ఘటన అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, దీనికి కారకులు ఎవరు, డాక్టర్లు ఏమంటున్నారు? నాయుడు, ఇక్కడ విశాఖ చూసుకున్నట్టే కనుక ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లాకు సంబంధించినంత వరకు నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక దారుణమైన ఘటన చోటు చేస్తుందని అయితే మనం చెప్పవచ్చు. ఎందుకంటే సామాన్యులు ఆరోగ్యం బాగోలేక జాయిన్ అయినటువంటి హాస్పిటల్లో ఇటువంటి ఘటన జరగడంపై అయితే మాత్రం సర్వత్రా ఉత్కంఠ పరిస్థితి నెలకొన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు జ్వరంతో లేదంటే కనుక రకరకాల వ్యాధులతో అయితే మాత్రం నక్కపల్లి ప్రాథమిక ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే వీళ్ళకి నిన్న రాత్రి ఎవరైతే ఉన్నారో 23 మందికి కూడా ఇంజెక్షన్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వీళ్ళైతే మాత్రం పూర్తిగా తీవ్ర స్థాయిలో వాంతులు, విరేచనాలు, వణుకు, జ్వరం వంటి సింటమ్స్ అవి కనిపించడంతో అయితే మాత్రం వెంటనే డాక్టర్లు అప్రమత్తమైన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. వెంటనే అప్రమత్తమై అసలు ఎందుకు ఇలా జరిగిందన్న దానిపై అయితే మాత్రం చూసుకున్నట్టయితే కనుక ఎవరికైతే ఈ ఇంజెక్షన్ చేశారో, ఏదైతే ఇంజెక్షన్ చేస్తారో ఆ ఇంజెక్షన్ చేసిన తర్వాతే ఇటువంటి పరిస్థితి వచ్చిందని వెంటనే గమనించి వెంటనే వీళ్ళు అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి అయితే మాత్రం ఇమీడియట్ గా సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇచ్చిన వెంటనే వీళ్ళు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యి వెంటనే అంబులెన్స్ అయితే మాత్రం ఈ 23 మందిని కూడా అక్కడ అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. వెంటనే వీళ్ళు దానికి యాంటీడోస్ ను కూడా తయారు ఇచ్చి ఇమీడియట్ గా వాళ్ళకైతే మాత్రం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే సింహాద్రి అనే ఒక పేషెంట్ అయితే మాత్రం కొద్దిగా సీరియస్ గా ఉన్న పరిస్థితి నేపథ్యంలో విశాఖ కేజీహెచ్ అయితే తరలించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరైతే 23 మంది ఈ పేషెంట్లు ఉన్నారో ఇందులో 5 పిల్లలు ఉండడం అయితే మాత్రం అందరికీ కూడా చాలా బాధాకరం కలిగించే విషయంగా అయితే మనం చెప్పుకోవచ్చు. దీనిలో చూసుకున్నట్టయితే కనుక పూర్తి స్థాయిలో బాధితులంతా కూడా నక్కపల్లికి సంబంధించి నక్కపల్లి, జానకయ్యపేట, వెదుళ్లపాలెం, తిమ్మాపురం, డిఎల్పురం, ఉపమాక తదితర గ్రామాలకు చెందిన వారుగా ఉన్నట్టుగా మనకి తెలియవచ్చింది. వెంటనే హోంమంత్రి అనిత కూడా వెంటనే అలర్ట్ అవడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక అనకాపల్లి జిల్లా ఏరియా డాక్టర్లతో కావచ్చు, ఇటు కలెక్టర్లతో కావచ్చు, మొత్తం అందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. మరికొంతసేపట్లో అయితే మాత్రం హోంమంత్రి కూడా ఇక్కడ అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి వచ్చి ఎవరైతే బాధితున్నారో వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా కలిసి పరిస్థితి కూడా మనకి రానుంది. రైట్, థ్యాంక్ యూ. రాత్రి 12 గంటల తర్వాత మాకు కాల్ వచ్చింది హైయర్ ఆఫీసర్స్ నుండి. నక్కపల్లి సిహెచ్సిలో రియాక్షన్ లాగా అయ్యి చాలామందికి ఫీవరు, రైగర్స్ వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నారని మాకు రెడీగా సిద్ధంగా ఉండమన్నారు. ఎలాంటి కేసును ట్రీట్మెంట్ చేయడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాము. పిల్లలు ముందు ఎక్కువ మంది వచ్చారన్నారు, బట్ పిల్లలు 4 ఉన్నారు, ఇంకా వాళ్ళందరూ జెంట్సే ఉన్నారు, అడల్ట్సే ఉన్నారు. అందరికీ ఫీవర్కి ట్రీట్మెంట్ దానికి సంబంధించినంత ఇచ్చిన రియాక్షన్కి అంతాను మార్నింగ్ అయ్యేసరికి అందరూ బాగున్నారు. ఒక పర్సన్కి కొంచెం సివియర్ అవుతే కేజీహెచ్కి పంపించడం జరిగింది రాత్రి కూడా. అతను కూడా అక్కడ సేఫ్గా ఉన్నారని. టోటల్ 23 అండి, అందులో ఒకరు కేజీహెచ్కి రిఫర్ చేశారు. లేదు, చెప్పలేదు. అది బహుశా సెఫ్టాక్సిమ్ అయ్యుండొచ్చు, నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ సెఫ్టాక్సిమ్ అయ్యొచ్చని తెలుసు. ప్రాబ్లమ్స్ ఏంటి మేడం దాని ఇంజెక్షన్ వల్ల? రియాక్షన్ వచ్చిందండి, వణుకులాగాను జ్వరము వచ్చేసింది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాతే వచ్చింది. ఉప్మాక పాపకు బాగాలేదని 11 గంటలు తీసుకొచ్చాను. మేడం టెస్టులు చేయించమంది.
చేయించాను. చేయించాక అన్ని టెస్టులు చేయించమని, బాడీ టెస్టులు కూడా చేయమని. అంటే తక్కువగా ఉంది అన్నారు. అంటే రక్త కణాలు కూడా తక్కువగా ఉన్నాయి, బ్లడ్ తక్కువగా ఉందన్నారు. తక్కువగా ఉందంటే ఆలోచించాం, వండేవా వద్దా అన్నట్టుగానే. వండేయాలి అన్నారు అంటే ఉన్నాం. నైట్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. నైటు టిఫిన్ కూడా తిన్నది. 8 గంటలకల్లా అవరు కూడా పట్టాం. ఆ తర్వాత ఇంజక్షన్లు చేసింది మేడం. చేసిన వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది అంటున్నారు. వాంతులు అయిపోయి బాడీ అంతా చల్లబడిపోయింది. ఎమర్జెన్సీ కార్ ఉంటుంది కదా, రప్పించారు, తీసుకొచ్చు, పర్లేదన్నారు. బాగానే ఉంది. మాది అసరాయ మండలం సార్. నా పేరు వైపన్ సంజీవ్. మా మనవడికి బాగోలేదనేసి నక్కపల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. తొలి రోజు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే రాత్రి 1 గంట అప్పుడు జ్వరం వస్తే జ్వరం మీద ఏముందంటే టెంపరేచర్ పెరిగిపోయి విరేషనల్ అయిపోతే నక్కపల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళాం సార్. తీసుకెళ్ళిన తర్వాత జాయిన్ చేసిన తర్వాత ఉదయం వరకు 2 రోజులు ట్రీట్మెంట్ జరిగింది. 2 రోజులు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత 3వ రోజు మళ్ళీ మామూలుగా సాయంత్రం 6ంటికి సిస్టర్ అందరూ కలిసి రౌండ్స్కి వచ్చారు. రౌండ్స్కి వచ్చి ఇంజెక్షన్ చేశారు సార్. ఇంజెక్షన్ చేసిన ఒక 5 నిమిషాలకి పిల్లలకి టెంపరేచర్ పెరిగిపోయి వణుకు వంతులు వచ్చి భయాందోళనతో మేము అందరమీ కూడా పిల్లలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మన ఉప్మాక ఎంపీడీసీ గారు ఈరబాబు గారు వచ్చి ఆయన మమ్మల్ని అందరినీ కూడా అంబులెన్స్ మీద ఇక్కడ అనకాపల్లి హాస్పిటల్కి తరలించడం జరిగింది. రాత్రి ట్రీట్మెంట్ జరిగింది.